భాను వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ వ్యవహారంలో బాధితుడుగా సిఐడి ఆశ్రయించిన సినీ నిర్మాత నట్టికుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ సెటిల్మెంట్లపై సిఐడి ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిఐడి పిలుపుతో భాను బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. భాను సాగించిన భూ సెటిల్మెంట్లు ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. మొత్తం 14 కేసుల్లో సాక్షులను పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 6 కేసుల విచారణ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. మద్దెల చెరువు సూరి కార్ డ్రైవర్ మధుమోహన్ రెడ్డిని సిఐడి అధికారులు పిలిపించి ప్రశ్నించారు. సూరి హత్య, భాను వ్యవహారాలపై ఆరా తీశారు. ఇవాళ మరోసారి విచారణకు ఆయన హాజరు కానున్నారు. రేపు మాట్లాడతాను ప్లీజ్. ఏ విషయం ఇంతవరకు ఏం అడగలేదు. అది నాకేం సంబంధం లేదన్నా, అది ఏం సంబంధం లేదన్నా. కానీ అంత ఏదుంటే చూద్దామని ఫేస్ చేస్తామని చెప్తున్నా కన్నా. భాను బాధితుడేనంటూ సిఐడి పోలీసులను ఆశ్రయించిన సినీ నిర్మాత నట్టికుమార్, చిల్లర కళ్యాణ్, భాను కలిసి తనను తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. కళ్యాణ్తో తనకు ప్రాణహాని ఉందని, 3 నెలల్లో తనను కళ్యాణ్ చంపుతానని బెదిరించారని నట్టికుమార్ ఆరోపించారు. అంటే భానువులు ఇలాంటి వాళ్ళు అందరూ తీసుకొచ్చి బెదిరిస్తూ ఇక ఇండస్ట్రీలో బెదిరిస్తున్నారు. కాబట్టి ఒకటే కాదు, ఎన్నో సెటిల్మెంట్లు వాళ్ళు నిజ నిర్ధారణ వాళ్ళు చేస్తున్నారు. కంపల్సరీ సిబిసిఐడి నిజ నిర్భయంగా బయటకు వస్తుంది. నట్టికుమార్ విచారణలో ఉండగానే ఆయనపై ఫైట్ మాస్టర్ సుందర్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నట్టికుమార్ కు ₹1 కోటి ఇచ్చానని అడిగితే భాను సూరి పేరుతో బెదిరిస్తున్నారని సుందర్ ఆరోపించారు. తర్వాత పోలీస్ అని ఒక సినిమా అతను రిలీజ్ చేశారు నట్టికుమార్. అప్పుడు అదేదో సెటిల్మెంట్ చేసుకుని అన్న నాకు వచ్చేస్తుంది, సెటిలైట్ పైసలు వస్తుంది, దాని వేగంగా నేను మొత్తం ఇచ్చేస్తాను నీకు అని చెప్పారు. భాను సన్నిహితుడు దంతులూరి కృష్ణ అలియాస్ మంగళకృష్ణను పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో మంగళకృష్ణను హైదరాబాద్ రప్పించి విచారించనున్నట్టు సమాచారం.